వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ 24. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒకే రోజు 3 టెంపుల్స్ల దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అదేంటంటే యాదగిరి, స్వర్ణగిరి, సంగి టెంపుల్. ఈ 3 టెంపుల్ని ఒకే రోజు దర్శనం చేసుకున్నాం అన్నమాట. మాకు అస్సలు అలసట అనిపించలేదు, జనాలు ఎక్కువ లేకుండే. మేము జోగులాంబ గద్వాల వెళ్ళిన నెక్స్ట్ 1 డే గ్యాప్ తర్వాత ఈ 3 టెంపుల్స్ని కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. మధ్యలో ఒకే రోజు గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా ఈ టెంపుల్స్ దర్శనం అప్పుడు కూడా మాకు ఈవినింగ్ టైంలో వర్షం పడింది అన్నమాట. అందుకే ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. ఫస్ట్ అయితే యాదగిరి గుట్టకి వెళ్ళినాం. అది మాకు కొంచెం లాంగ్ ఉంటుందని అక్కడికి వెళ్ళినాం. దాని తర్వాత మన స్వర్ణగిరికి వెళ్ళినాం. తర్వాత సంగి టెంపుల్స్కి అయితే వెళ్ళినాం అన్నమాట. నేను యాదగిరి గుట్టలో అసలు వ్లాగ్స్, అసలు వీడియోస్ తీయలేదన్నమాట. వీడియోస్, ఫొటోస్ ఏం తీయలేదు. ఎందుకంటే అక్కడ ఫోన్ అలో లేదు, లోపల తీయకూడదు అన్నారు. చాలా మంది తెలియకుండా తీసుకెళ్ళిర్రు, కానీ ఆ ఛాన్స్ మాకు ఇవ్వలేదన్నమాట. ఎంత ప్రయత్నం చేసినా కూడా అది కుదరలేదు. అసలు తీసుకెళ్ళొద్దు అంటే సర్లే ఎందుకు అనేసి మేము ఫొటోస్ ఏం తీయలేదు. చాలా మిస్ అయినా, ఎందుకంటే చాలా బాగుంది అక్కడ. పైన నుంచి చూసి లొకేషన్ ఎంత బాగుందంటే చాలా నచ్చింది నాకు. ఫోన్ ఉంటే బాగుండు, వీడియోస్ తీసుకునేదాన్ని అనుకున్నా. కానీ ఏం చేస్తాం, అనుకునే అన్నీ అవుతాయా, అవ్వవు కదా. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా అందంగా ఉంది. సో యాదగిరిలో దర్శనం అయిపోయినాక మేము ఇంటికాడ నుంచెల్లే టిఫిన్ తీసుకెళ్ళామంటే పులిహోర వెళ్ళినాం అన్నమాట. ఆ పులిహోరని మధ్యలో ఒక ప్లేస్లో ఆగేసి తినేసి మళ్ళీ స్వర్ణగిరికి స్టార్ట్ అయినాం. స్వర్ణగిరిలో అసలు ఎంత బాగుందంటే స్వర్ణగిరి టెంపుల్ చాలా నచ్చింది మాకు. అక్కడ కూడా ఫోన్ అలో లేదన్నారు, తీసుకుంటున్నారు. కాకపోతే నేను ఇక ఏదో ఒకటి మేనేజ్ చేసి తీసుకెళ్ళాను అనమాట. అసలు అక్కడ కూడా తీయలేదు, ఇక్కడ కూడా తీయలేదు, ఎందుకు అనిపించింది నాకు. సరే వాళ్ళకి తెలియకుండా నేను కవర్ చేసేసిన ఫోన్ని. లోపల తీసుకెళ్ళి అయితే ఫొటోస్, వీడియోస్ అయితే చాలా తీసాను. ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఫొటోస్ దిగకుంటే అది సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. కొంచెం గుర్తుంటాయి, గుర్తుగానే ఫొటోస్, పెద్ద వాటితోనే ఉండవు. కానీ ఇక అరే ఇక్కడికి వెళ్ళినాం, ఈ ఫొటోస్ ఆడ దిగినామని ఎప్పుడైనా చూసినప్పుడు అరే ఆ టైంకి, ఆ డేట్కి అక్కడ ఉన్నాం మనం అనేసి గుర్తు తెచ్చుకోవచ్చు అన్నమాట. సో అందుకే ఫోన్ తీసుకెళ్ళడం, అంతేగాని వేరే ఏమి ఉండదు. సర్లే కొంచెం మాటలు ఆపేసి లొకేషన్ చూద్దాం.
దర్శనం అయిపోయింది, ఫొటోస్ దిగడం అయిపోయింది, వీడియోస్ తీయడం అయిపోయింది, అంతా అయిపోయింది అనమాట. నెక్స్ట్ సంగి టెంపుల్ అన్నమాట. సంగి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి మంచిగా రామోజీ ఫిలిం సిటీ కనిపిస్తుంది. కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. కోతులతోనే భయమైంది నాకు ఫస్ట్, కానీ అవి ఏమనట్లేవు. ఇక్కడ నుంచి లొకేషన్ ఇది చాలా ఎత్తులో కొండపైన ఉందన్నమాట. స్టార్టింగ్ లో ఇక్కడ టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకున్నాకనే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ జనాలు ఎక్కువ లేరు, చాలా ప్రశాంతంగా. వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి, వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. పైనుంచి చాలా అంటే చాలా అక్కడ గుడి దగ్గర నుంచి చూస్తే బాగుంటది. లొకేషన్ చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ లైట్ గా కనిపిస్తుంది. లైట్ కొంచెం కనిపిస్తుంది, ఎందుకంటే పైన కదా, గుట్ట పైన నుంచి మంచిగా క్లారిటీ కనిపిస్తుంది అన్నమాట. ఇది గుడి ఎంట్రన్స్, మెయిన్ గేట్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్ ఉందో. చాలా ఎక్కువ ప్లేస్ ఉంది పైన, మంచిగా ఉంది చూడడానికి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. చాలా తక్కువ మంది, ఇక్కడ కొందరు అక్కడ కొందరు అట్లా ఉన్నారు, ఎక్కువ జనాలేం లేరు. సంగి టెంపుల్లో దేవుడు వచ్చేసి మన తిరుపతి దేవుడు ఉంటాడు అన్నమాట, మర్చిపోయా చెప్పడం. మేము కూడా అక్కడికి వెళ్ళే వరకు అక్కడ ఏ దేవుడు ఉంటాడు అనేది తెలియదు, అక్కడికి వెళ్ళినాకనే తెలిసింది మాకు కూడా. ఎందుకంటే సంగి టెంపుల్ అనేది విన్నాం, ఫేమస్ అని తెలుసు, కానీ ఏ దేవుడు ఉంటాడు అనేది తెలియదు అన్నమాట. అక్కడికి వెళ్ళినాకనే దర్శనం చేసేటప్పుడే మేము తెలుసుకున్నాం. సో నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.